అందరికీ షలోం, అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు యొక్క మహా గొప్ప కృప, పరిశుద్ధాత్మ యొక్క మహా గొప్ప కృప చేత అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా దేవుడు పంపినటువంటి 8వ తెగులు ఆ యొక్క ఐగుప్తీయుల మీదికి ఎందుకు వచ్చింది? 8వ తెగుల్లో నిర్గమకాండము 10వ అధ్యాయము 3 వచనాలు, 4వ వచనము. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి, హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లోబడక ఉండెదవు? నన్ను సేవించుటకు నా జనులను పోనిము. నీవు నా జనులను పోనీయనులని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను. ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. ఈ యొక్క 8వ తెగులులో మిడతలను పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? మిడతలను పంపిస్తున్నాడు. ఐగుప్తు దేశం పైనికి 8వ తెగులుగా దేవుడు మిడతలను పంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు మిడతలను పంపాడు తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క జ్ఞానము, మనుషుల యొక్క అజ్ఞానము, దేవుని యొక్క కృప, మనుషుల యొక్క తిరుగుబాటు, ఫరో యొక్క కఠినత్వము, ఐగుప్తుల యొక్క కఠినత్వము, దేవుని యొక్క రక్షణను చూచిన వారు ఇశ్రాయేలీయులు, రక్షింపబడిన వారు గోషేను దేశంలో నివసించినటువంటి వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, 8వ తెగులు దేవుడు మిడతలను ఎందుకు పంపాడు ఐగుప్తీయుల మీదకి? ఎందుకు దేవుడు మిడతలను పంపాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. దేవుని యొక్క మహా గొప్ప కృప. కాబట్టి ఐగుప్తీయులు అప్పటికే 7 తెగుళ్ళు చూచారు. 7 తెగుళ్ళ వల్ల వారు చితికిపోయి ఉన్నారు. మనం చూచాం 7వ తెగుల్లో ఆకాశం నుంచి వడగండ్లు పడి ఆ యొక్క పంట పొలాలన్నీ కూడా నాశనమైపోయాయి. తినడానికి కూడా ఆహారం ఏమీ లేదు. వారి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతినింది. 7వ తెగులు ఆ కొద్దిపాటి పంట ఉంది. ఆ పంటను కూడా తినివేయడానికి తెగుళ్లను ఆయన రప్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఇశ్రాయేల్ని విడిపించడమే కాదు, ఆ యొక్క అద్భుత క్రియలను రాబోయే తరాలకు, సంతానానికి వివరించడానికి దేవుడు మోషేతో చెప్తూ వస్తున్నాడు. నిర్గమకాండం 10వ అధ్యాయం 2వ వచనం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నీవు నీ కుమారులకు, నీ కుమారుని కుమారులకు ప్రచురం చేయునట్లు నేను అతని హృదయంను, అతని సేవకుల హృదయంను కఠినపరిచేదను. నీవు నీ కుమారుల కుమారులకును ఈ యొక్క 10 తెగుళ్ళ గురించి వివరించడానికి దేవుడు మోషే అహరోనులకు చెప్తున్నాడు. నీవు నీ కుమారులకును, ఇశ్రాయేలు కుమారులకును, వారి కుమారుల సంతానమునకును ఈ యొక్క 10 తెగుళ్ళ గురించి వివరించి, ఎందుకు ఆ యొక్క తెగుళ్ళు ఐగుప్తీయులను బాధించాయి, సాదృశ్యంగా ఉన్నాయి, మీకా గ్రంథంలో రాయబడినట్టు ఈ యొక్క తెగులు మరలా ఈ యొక్క భూమిని కప్పబోతున్నాయి చివరి దినములలో అని దేవుడు ముందుగానే తెలియచెప్పుకుంటూ వచ్చాడు. వారి కుమారులకు ఎందుకు దాన్ని తెలియచెప్పమన్నాడు? చివరి దినాల్లో కూడా మరలా యొక్క 10 తెగుళ్లను వారు చూడబోతున్నారు. నీళ్ళు రక్తముగా మార్చబడటం, ఆ యొక్క 10 తెగుళ్లను దేవుడు పంపు, ఆ 10 తెగుళ్లను మరలా యొక్క లోకము చూడబోతుంది. మోషే ఐగుప్తు దేశం లోకమునకు సాదృశ్యం, ఫరో సాతానుకు సాదృశ్యం. కాబట్టి మనము ఈ లోకంలో కూడా మోషే ఏలియా ఆత్మలు మరలా వస్తాయి. మోషే ఏలియా సర్వశక్తి గల దేవుడి యాషువా యొక్క ఆయనకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ యొక్క తెగుళ్ళు మరలా భూమి మీద కనపడతాయని వాక్యం సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క గొప్ప తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయని లేఖనం సెలవిస్తున్నది. దేవుని యొక్క ఆ ఇశ్రాయేలీయులను విడిపించడం ఒకటే కాదు దేవుని యొక్క ఉద్దేశము. ఆ యొక్క అద్భుత క్రియలను ధ్యానించడం అనుదినము ఆ యొక్క ఇశ్రాయేలీయులు తమ కుమారులకు తెలియచెప్పడం దేవుని ఉద్దేశం. ఐగుప్తుల దేవతల పైన దేవుని యొక్క తీర్పు, లోకం యొక్క దేవతల పైన దేవుని యొక్క తీర్పు ఈ దినములలో. ఇది ఆత్మీయ సందేశం. ఆ ఐగుప్తుల యొక్క దేవత ఎందుకు మిడతలు వచ్చాయి? ఆ యొక్క పంటను సంరక్షించడానికి వారు ఒక దేవతను ఆరాధించేవారు. సెరాపియా అనేటువంటి ఒక దేవత ఆ మిడతల నుండి రక్షణ ఇచ్చేదానిగా, ఆ పంటలను మిడతలు తినివేస్తాయి, అన్ని పంటలను మిడతలు తినివేస్తాయి, పురుగులు తినివేస్తాయని ఆ పంటలను రక్షించుటకు ఐగుప్తులు సెరాపియా అనే దేవతను
మిడతల నుండి రక్షణ ఇచ్చేదానిగా, మిన్ అనే దేవతను పంటలకు రక్షకుడుగా మిన్ అనేటువంటి ఆ యొక్క సెరాపియా అనేటువంటి తమ దేవుడను ఆ దేవతను వారు కొలిచేటువంటి వారు. కాబట్టి యెహోవా ఈ మిడతలను పంపి ఆ దేవతలకు తీర్పు తీర్చాడు. ఎవరు పంపారు మిడతల్ని? దేవుడు పంపాడు. సర్వశక్తి గల దేవుడు యెహోవా ఆ మిడతలను పంపాడు. ఎందుకు పంపాడు? ఆ పంటలను సంరక్షించేటువంటి ఒక దేవత సెరాపియా, మిన్ పంటలను రక్షించడానికి, ఎటువంటి తెగులు రాకుండా కాపాడుతుంది మిన్ అనేటువంటి ఒక దేవత. ఆ దేవతలను సంరక్షకులుగా వారు ఆరాధించేవారు. కాబట్టి దేవతలకు తీర్పు తీర్చడానికి మిడతలను ఆయన పంపిస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క తెగులు. ఇది దేవుని యొక్క తెగులు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ వస్తున్నది. మిడతల మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అసంపూర్ణమైనటువంటి మారు మనస్సు, ఫరో యొక్క మాటలు అసంపూర్ణమైనటువంటి మారు మనస్సు. ఫరో ఆ యొక్క మిడతలు ఉన్నదంతా తినివేస్తాయి. మిడతలు ఆ మిగిలినటువంటి ఆ యొక్క పంటను ఆ 7వ తెగులు చేత నాశనం చేయబడి ఏదో కొంత మిగిలి ఉంటుంది. ఆ మిగిలినటువంటి ఆ పంటనంతా తినివేస్తాయి. ఆ పాపం కూడా మన జీవితాల్లో అంతే. ఏదో కొద్దిగా మిగిలినటువంటి ఆ యొక్క పాపము ఏదో మన జీవితంలో ఉన్నటువంటి కొద్ది పరిశుద్ధతను కూడా పాపము తినివేస్తుంది అని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో అసంపూర్ణమైనటువంటి మారు మనస్సును ఫరో ఎదుట ఆ యొక్క మనం చూస్తున్నాం. నేను పాపం చేస్తేనని ఒప్పుకుంటున్నాడు ఫరో నేను పాపము చేస్తేని నేను పాపం చేస్తేని అని ఫరో ఒప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడం లేదు. లోకంలో రాజీ పడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆరాధించండి, మీ పిల్లల్ని మాత్రం ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళండి అని ఫరో మోషే అహరోనులతో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో అసంపూర్ణమైనటువంటి మారు మనస్సు ఐగుప్తీయులు, అటువంటి మారు మనస్సు మనకు ఉండకూడదు. అసంపూర్ణంగా దేవుని యొద్దకు రాకూడదు. కాబట్టి ఆ యొక్క మిడతల దండు మరలా ఈ యొక్క భూమి మీదకి రాబోతుందని పరిశుద్ధ గ్రంథము తెలియచెప్తూ వస్తుంది. ఎలాగో తెలియచెప్తుంది? యావేలు గ్రంథము 2వ అధ్యాయము 11 యావేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో యావేలు గ్రంథము 2వ అధ్యాయము, పట్టణములో నకముకాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఎలాగైతే ఐగుప్తు దేశమందు ఆ యొక్క మిడతలు కప్పివేశాయో, అలాగూ భూమిని ఆయన తెగులు చేత మరలా కప్పివేయబోతూ ఉన్నాడు. ఎక్కడుంది ఆ తెగులు? మరలా ఆయన కప్పివేస్తాడని తెగులు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము, ఆ పొగ నుండి మిడతలు భూమి మీదికి వచ్చును. ఏమొస్తాయి భూమి మీదికి? ఈ చివరి దినాల్లో దేవుని యొక్క 8వ తెగులు భూమి మీదికి మరలా రాబోతుంది. ఏమి రాబోతుంది? ఆ దినములలో 8వ తెగులు ఏమొచ్చింది? మిడతలు వచ్చాయి. మిడతలకు రాజు లేడు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవి మిడతలు ఎందుకు వచ్చాయి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ చివరి దినాల్లో కూడా మరలా యొక్క మిడతలు రాబోతున్నాయి ఈ యొక్క భూమి మీదికి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమును. మిడతలు తినేటువంటి ఆహారం. ఆ మిడతలకు దేవుడు బలమిచ్చాడు, వాటికి బలము ఇయ్యబడెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు, ఆ తేళ్లకు బలమున్నట్టు, ఆ భూమిలో తేళ్లకు బలమున్నట్టు వాళ్ళకు బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకు, ఈ యొక్క నొసళ్ళయందు దేవుని ముద్ర లేనటువంటి మనుషులకు తప్ప భూమి మీద ఉన్న గడ్డినైనను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షమునైనకు హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడెను. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కొట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఈ మిడతలకు అధికారం ఇవ్వబడింది. తేలు వంటి స్వభావం ఇవ్వబడింది. వాటిని తినేటువంటి వారు ఇప్పుడు ఆ మిడతలు మనుష్యులను కుట్టుటకు బాధించుటకు 6 నెలల వరకు ఆ యొక్క బాధను అనుభవించుటకు మనుషులు దేవుడు ఆ యొక్క తెగులును పంపిస్తూ వస్తున్నాడు. 5వ బూర ఊదినప్పుడు 5వ దూత
బూర ఊదినప్పుడు ఈ యొక్క తెగులు సంభవిస్తుంది. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు. ఈ యొక్క మిడతల నుంచి ఫరో మిడతల నుంచి పారిపోవాలని మిడతలు కప్పివేశాయి. ఐగుప్తు దేశం అంతటిని కప్పివేశాయి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేకపోయారు. దేవుని యొక్క తెగులు వారి శరీరముల మీద పుండ్లు బాధించాయి, తప్పించుకోలేకపోయారు. దేవుని యొక్క తెగులు వడగండ్లు కురిశాయి, తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు మిడతలు ఐగుప్త దేశమును కప్పివేశాయి, ఎవరు కూడా తప్పించుకోలేకపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ దినములో కూడా ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు 9వ అధ్యాయం 3వ వచనంలో 3, 4, 5, 6 వచనాల్లో రాయబడినట్టు ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోదు. 7వ తెగుల్లో దేవుని అపహసించారు. 7వ తెగుల్లో దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, దేవుణ్ణి అపహసించారు. కాబట్టి 8వ తెగుల్లో మరణాన్ని వెతుకుతారు. ఎందుకంటే ఇదిగో వాళ్ళు మారు మనసు పొందినట్టు నటించి దేవుని యొద్దకు వస్తారు. వాళ్ళు దేవుని అంగీకరించారు, భయంతో వస్తారు, రక్షణ లేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క 8వ తెగుల్లో వారు మరణమును వెతుకుదురు. ఈ యొక్క తెగుళ్ళు భూమి అంతటా కప్పివేస్తాయి. అందుకే దేవుడు పంపించేటువంటి తెగులు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 38వ వచనంలో విస్తారమైన విత్తనములు పొలంలో తీసుకొని కొంచెమే వాటిని ఇంటికి తెచ్చుకుందు వేలైనగా మిడతలు దానిని తినివేను. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు పంపేటువంటి తెగులు ఈ యొక్క మిడతలు అవి బహువిస్తారముగా భూమిని కప్పివేశాయి ఆ దినమున. ఈ దినమున కూడా అవి 8వ తెగులు ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు బహువిస్తారముగా ఆ యొక్క దండు భూమిని కప్పివేయబోతుంది. వాటికి అధికారం ఇవ్వబడుతుంది. అవి తేలుకుట్టినట్టు ఉండు స్వభావం కలిగినటువంటివి. వాటి కాటు చేత 6 నెలలు బాధింపబడతారు మనుషులు. ఈ యొక్క 8వ తెగుల్లో మరణమును వెతికెదరు కానీ ఆ మరణము వారి నుండి పారిపోతుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే దేవుడు ఎందుకు రప్పించాడు ఈ యొక్క 8వ తెగులను? దేవుడు మిడతలను తీసుకురావడానికి తూర్పు గాలిని వాడారు. ఆయన తూర్పు గాలి విసర్జేయగా ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. మరలా ఆ మిడతలను పోగొట్టుటకు పడమర గాలిని విసిరాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యములు. ఆయన తూర్పు గాలి విసరజేయగా ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడింది, పాయలు దారి చేయబడింది, 2 భాగాలుగా విభాగింపబడింది. అవును, ప్రకృతి యొక్క శక్తులపైన దేవునికి అధికారం కలిగి ఉన్నాడని. ఆకాశమును, భూమి, సముద్రము, గాలి, నీరు వీటన్నిటిపైన అధికారం కలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన పడమటి గాలి విసరజేయగా ఆ మిడతలన్నీ వెళ్ళిపోయాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ ఫరో ఎన్నో షరతులు పెట్టాడు ఫరో. కానీ దేవుడు ఇంకా బ్రతికిస్తూనే వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఐగుప్తులాంటి మనస్తత్వము కలిగినటువంటి ఆయన తూర్పు గాలిని రప్పించాడు, విసరజేయగా మిడతలు వచ్చాయి. పడమర గాలిని విసరజేయగా మిడతలు వెళ్ళిపోయాయి. తూర్పు గాలి విసరజేయగా ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. అవును ప్రియమైనటువంటి వారులారా, గాలి ఆయన అధీనము. అందుకే ముందుగానే చూసాం, షూ అనేటువంటి దేవత మోషే ఆ బూడిదని తీసుకొని ఆకాశంలోనికి విసిరినప్పుడు ఆ దద్దుర్లు పుండ్లతో ఆ దేశం బాధింపబడింది. గాలికి సృష్టించిన వాడు ఆయన. అవును, తూర్పు గాలిని విసరిచేశాడు, మిడతలు వచ్చాయి. పడమర గాలిని విసరిచేశాడు, మిడతలు వెళ్ళిపోయాయి. ఇది దేవుడి యొక్క తెగులు. ఈ తెగులు మనుష్యుల మీద కూడా ఉండబోతుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ సత్యాల యొక్క ఫరో యొక్క కఠినత్వము, ఫరో యొక్క మారుమనసు పొందనటువంటి స్వభావము, మనుషుల యొక్క కఠినత్వము, దేవుని యొక్క తెగులు, ఈ యొక్క 8వ తెగులు ఎందుకు భూమి మీదకి వచ్చిందో మనము పరిశుద్ధాత్మ దేవుడు అనే దినము మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా ఈ యొక్క ఆత్మీయ సత్యాలు తెలుసుకొని వాటి కుమారులకు వివరించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కుమారులకు వాటిని మీరు తెలియచెప్పండి అని. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క తెగులు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, అది మనము తెలుసుకోవాలి. కాబట్టి మరలా రేపటి దినమున 9వ తెగులు చేత మీ ఎదుటికి నేను రాగలనని పరిశుద్ధాత్మ యొక్క దేవుడు తన కృప చూపి వాక్యం ఉన్నటువంటి మీ అందరి పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి ఆశీర్వదించి దీవించమని అనుదినము ప్రార్థిస్తూ అందరికీ